హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా కొన్ని ఎక్సర్సైజెస్ బాడీ యాక్టివేట్ అవ్వటానికి, బాడీ పోస్చర్ బాగుండటానికి, అంతేకాకుండా రిస్ట్ అనేది బాగా ఫ్లెక్సిబుల్గా ఉండటానికి, మంచి స్టామినా రావడానికి సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం. ముందుగా నెక్ రొటేషన్స్ చేద్దాం. పైకి కిందకి నెక్ రొటేషన్స్ ఒక 10 చేయండి. అలాగే సైడ్కి కూడా చేయాలి. తర్వాత సైడ్ ట్విస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడ దగ్గర ఉన్న ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మెడ స్టిఫ్గా ఉండటం అనేది తగ్గిపోతుంది. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. హ్యాండ్స్ దగ్గర నుంచి తలకి ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. నెక్ అనేది ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డైలీ చేయడం వలన ఇక్కడ నెక్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. తర్వాత రైట్ హ్యాండ్ని ఫ్రంట్కి బ్యాక్కి రొటేట్ చేస్తూ చేయాలి. బ్రీతింగ్ నార్మల్ తీసుకుంటూ స్లోగా చేసుకోవాలి. మినిమం 20 అయినా చేయాలి. ఇలా హ్యాండ్స్ రొటేట్ చేయడం వలన ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఉన్న భుజం దగ్గర బాగా ఫ్లెక్సిబుల్ పెరుగుతుంది. ఏదైనా స్టిఫ్నెస్ ఉన్నా కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే రెండు హ్యాండ్స్ ఫ్రంట్కి బ్యాక్కి కూడా రొటేట్ చేస్తూ చేయాలి. ఇలా చేయటం వలన మన పోస్చర్ అనేది బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. తర్వాత ఒక హ్యాండ్ని పైకి తీసుకొని సైడ్ ట్విస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి. స్లోగా చేయాలి. ఫస్ట్ ఎక్కడైనా అంత ఫాస్ట్గా చేస్తామా ఎక్కడైనా పట్టేస్తూ ఉంటుంది అనమాట. అలాగే రెండు హ్యాండ్స్ పైకని ఫార్వర్డ్ బెండింగ్, అలాగే బ్యాక్వర్డ్ బెండింగ్ చేయాలి. మోకాళ్ళ దగ్గర వంగకుండా ఉండేలాగా చూసుకోవాలి. నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి. ఫార్వర్డ్కి బెండ్ అయినప్పుడు బ్రీత్ అవుట్, పైకి లేసినప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోవాలి. ఇలా చేయటం వలన ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగి బాడీ చాలా యాక్టివ్గా తయారవుతుంది. అలాగే నడుము మీద చేతులు పెట్టుకొని ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి బెండ్ అవ్వాలి. హ్యాండ్స్ అనేది మడిచి కుడి కాలుని ఎడమ కాలుని కుడి చేతితో టచ్ చేస్తూ చేయాలి. ఇలా చేయటం వలన పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కాళ్ళు స్టామినా అనేది పెరుగుతూ ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేయటం వలన చాలా మార్పు వస్తుంది బాడీలో. ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశమే ఉండదు. తర్వాత కాళ్ళు రెండు దూరంగా పెట్టి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేస్తూ చేయాలి. కాళ్ళు మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వకుండా వంగటానికి ట్రై చేయాలి. తర్వాత మళ్ళీ సేమ్ సైడ్ ట్విస్టింగ్ చేసుకోవాలి. నేను సింపుల్గా ఒక 10 మాత్రమే చూపిస్తున్నాను. కానీ ఇవి ఒక్కొక్కటి ఒక 20 చేసుకుంటే వామప్ లాగా ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ అయినా సరే డైలీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే కంపల్సరీ నీ బాడీలో అనేది మాత్రం చేంజెస్ బాగా కనిపిస్తాయి. తర్వాత నడుము మీద చేతులు పెట్టుకొని ఇట్లా లెఫ్ట్కి రైట్కి చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన కూడా సైడ్ ట్విస్టింగ్ వల్ల సైడ్ మీద ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇలా పడుకొని సైడ్కి కాల్ని తీసుకొని రావాలి. హ్యాండ్కి బయటి వైపుకి లెగ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ మన బాడీ యాక్టివేట్ అవ్వడానికి, ప్లస్ స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవడానికి చాలా మంచి ఎక్సర్సైజ్. ఇవి కనీసం 3 సెట్స్ అయినా చేయాలి. 20గా 3 సెట్స్ అయినా చేయాలి. చేయటం వలన మన బాడీ ఫుల్ యాక్టివేట్ అవుతుంది. ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఒక టార్గెట్ లాగా పెట్టుకొని చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. తర్వాత మెడ మీద హ్యాండ్స్ పెట్టుకొని సైడ్ ట్విస్టింగ్ చేయాలి. ఇలా సైడ్ ట్విస్టింగ్ ఆసనాల వలన ఎక్కువగా ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో అక్కడ ఫ్యాట్ మీద పడి ఆ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మళ్ళీ భుజం దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కూడా చాలా వరకు మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత బాల్లో పడుకొని
ఒక హ్యాండ్తో సైడ్ ట్విస్టింగ్ చేసుకోవాలి, ఇంకో హ్యాండ్ని పైకి అనేలాగా పెట్టుకోవాలి. అసలుకి రోజు కనీసం ఒక 10 మినిట్స్ అయినా సరే యోగా చేయడం మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. మెంటల్గా, ఫిజికల్గా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాము. తర్వాత అదే కాల్ని సైడ్ ట్విస్టింగ్స్ కాకుండా, సైడ్కి కాకుండా 2 చేతుల మధ్యలోకి తీసుకొని రావాలి. అప్పుడు పైన ఉంటుంది కదా, ఆ పొట్ట అనేది కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇవి కూడా కనీసం 3 సెట్స్ అయినా చేసుకుంటూ చేయాలి. చాలా బెస్ట్ ఆసనాలు ఇవి. తర్వాత 1 సెకండ్ రిలాక్స్ అవ్వాలి. తర్వాత క్యాట్ కౌ పొజిషన్ అనమాట. ఇది కూడా అంతే. బ్యాక్ పెయిన్ ఏదన్నా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ ఆసనం చేయడం వలన. తర్వాత బాలాసనంలో 1 సెకండ్ రిలాక్స్ అవ్వండి. రిలాక్సేషన్‌కి ఇది చాలా బెస్ట్ ఆసనం. సేమ్ మళ్ళీ కోబ్రా పోజ్ నుంచి బాలాసనంకి రావాలి. ఇలా చేయటం వలన మన బాడీ ఫుల్ యాక్టివేట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఏదన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుంది.